ఈరోజు రంజాన్ పర్వదినాలు నడుస్తా ఉన్నాయి. ఈరోజు సాయంకాలం ఉపవాస దీక్ష తరువాత వీళ్ళు చేసేటువంటి చాలా గౌరవంగా చేసేటువంటి ఉపవాస దీక్షను విరమించే కార్యక్రమం. దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఖతీబ్ సాబ్ గారు ఈరోజు ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడ వచ్చి ఉపవాస దీక్షను విరమించే కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ హడావిడిలో 20 రోజులు గడిచిన తర్వాత ఊరికి రాగానే రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే రంజాన్ మాసం చాలా పవిత్రంగా ఉంటది. పొద్దున ఎప్పుడు 5 గంటలకు భోంచేస్తే సాయంకాలం 6:30 దాకా కూడా అదే ఆకలితో ఉండి, అదే రకమైనటువంటి ఆధ్యాత్మిక భావనతో ఉండి బాగుండాలా, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఈ ఉపవాస దీక్ష చాలా గొప్పది. మనల్ని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే అని ఒక పెద్ద మనిషి చెప్పాడు. మన ఆకలిని, మన దాహాన్ని, మన శరీరాన్ని మనం అదుపులో పెట్టుకొని జయించగలిగితే అంతకు మించిన ఆధ్యాత్మికత ఇంకేమీ ఉండదు అనే విషయాన్ని ఒకసారి ఈ రంజాన్ పర్వదినాలు వీళ్ళు చేసే ఉపవాసం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా అతి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ముస్లిం మతాన్ని ఆచరించేటువంటి ఆదోని ప్రజలు ఈ రంజాన్ కాలంలో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలని, రాబోయే రంజాన్, ఈసారి ఉగాది రంజాను పక్క రోజుల్లో వస్తా ఉన్నాయి. అందరూ కూడా ఒకవైపున హిందువులు చాలా గొప్పగా చేసుకునేటువంటి ఉగాది అంటే తెలుగు సంవత్సరం ప్రారంభం, అలాగే రంజాన్ మాసం చంద్రుడు కనిపించంగానే చాలా పవిత్రంగా చేసుకునే రంజాను, ఈ 2 పండగల్ని కూడా ఆదోని ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. हिंदी में बोलो थोड़ा, अच्छे है ना? मैं आज रमजान की पर्वदिन के अंदर रोजा खोलने के लिए यहाँ पे बैठा हूँ. बहुत अच्छे लगता है मुझे. मैं भी जब भी कॉलेज में था, मैं उस्मानिया में हैदराबाद में पढ़ता था, जब भी मैं एक डेंटल क्लिनिक पे, वो BDS मेरा डेंटल खत्म होने के बाद मक्का मस्जिद के सामने एक क्लिनिक था, वो चलाता था. अभी वहाँ पे भी बैठ के मैं ट्रीटमेंट करता था बहुत लोगों को, स्पेशलिस्ट के नाते. जब से मैं देख रहा हूँ, जब से मैं रमजान पर्वदिनों में जैसे रोजा में रहना, रोजा के खोलने के टाइम पे रहना है, कोई ऐसी दोस्तों के घर पे जाना, ऐसी मुझे आदत भी है. मुझे बहुत ही अच्छे दोस्त हैं ओल्ड सिटी के अंदर. ऐसे मुझे बहुत अच्छे लगता है. पुराने दिन याद आ रहे हैं मुझे. आज भी मैं 10-15 दिन से मैं असेंबली में था. असेंबली में आप सब लोग देखे होंगे. असेंबली के बाद मैं आदोनी वापस आते ही दूसरे दिन खतीब साहब ने मुझे इफ्तार में बुलाया. बहुत बहुत शुक्रिया अदा करता हूँ आपको. दोस्तों से मिला, अच्छे बनाए, अच्छे खाए, पेट भर खाए. ये बहुत ही अच्छी चीज है. सुबह कभी 5-6 बजे उठ के खाना खाते, शाम 6-6:30 बजे खुलते नमाज करते हैं. बहुत अच्छी चीज है. साल में 30 दिन ऐसे करने से अच्छी आध्यात्मिकता होता है. भगवान के साथ थोड़ा